అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. అదేంటంటే గ్రామ పంచాయతీ పరిధిలో భారత రక్షణ దళాలకు చెందిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సైనికుల విరోచిత సేవలను గౌరవిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటి వరకు సరిహద్దుల్లో సేవలు అందిస్తున్న లేదా రిటైర్డ్ సైనికులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు అనేది ఉండేది. అయితే డిప్యూటీ సీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో సైనికులు ఎక్కడ సేవలు అందించినా సరే, వారి జీవిత భాగస్వామి నివసించే లేదా కలిసికట్టుగా ఉంటున్న ఒక్కిళ్ళైనా సరే ఈ మినహాయింపుకు అర్హత పొందుతుంది. అంటే సేవకుడి సేవలు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆయన కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉంటే గనక ఆ గృహానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. అండ్ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేసేశారు. అయితే సైనిక కుటుంబాలకు మేము అండగా నిలవాలి. వారి దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కనీసం వారి గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపుతో వారిపై కాస్త ఆర్థిక భారం తగ్గిద్దామని పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు. అయితే ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లోని సైనిక కుటుంబాలకు అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి పెద్ద ఉపశమనం కలిగించబోతోంది. ఇక కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, సైనికుల విరోచిత సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ సూచిక కూడా. అయితే ఈ చర్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సైనికుల పట్ల గౌరవ భావాన్ని మరింత బలపరిచింది. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు కూడా సైనిక కుటుంబాల పట్ల గౌరవం ఎలా చూపాలో ఇదొక మంచి ఉదాహరణ కూడా నిలుస్తోందన్నమాట.